హాయ్ వెల్కమ్ టు విందు వినోదం. సో సరికొత్త రెసిపీస్తో వచ్చే సంజన ఈరోజు కూడా విందు వినోదంలో సరికొత్త రెసిపీస్ మీకోసం పరిచయం చేయడానికి వచ్చేసాను. సో మరి లేట్ చేయకుండా మన విందు వినోదం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. ఎన్నో రకాల రెసిపీస్, సలాడ్స్ నుంచి, సూప్స్ నుంచి, టిక్కీస్ నుంచి, డీప్ ఫ్రైడ్ స్టఫ్ నుంచి, బిర్యానీ, దాల్చా, ఇలా ఎన్నో రకాల రెసిపీస్ ఇప్పటి వరకు మీకు పరిచయం చేశాను కదండి. ఈరోజు కూడా కొత్త రెసిపీస్ మీకు పరిచయం చేయబోతున్నాను. అండ్ ఎలాగో సంజన ఎక్స్పర్ట్ కదా, బేసిక్ ఇంగ్రీడియంట్స్, ఐ మీన్ ఇంట్లో ఉన్న మన ఇంగ్రీడియంట్స్ ఏవైతే వస్తువులు ఉంటాయో సామాగ్రి, వాటితోనే ఈజీగా కుకింగ్ చేసుకోవచ్చే చూపించేస్తాను. కాబట్టి సో ఈరోజు కూడా నేను మీకు ఈజీగా ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఎలా ఒక స్వీట్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఏంటి ఆ స్వీట్ అనుకుంటున్నారా? సొరకాయ హల్వా. సొరకాయ హల్వా అండి. కద్దుకా కీర్ వేరే, సొరకాయ హల్వా వేరే. కద్దుకా కీర్ అనేది చాలా రిచ్ అండ్ లైక్ రాయల్ స్వీట్ డిష్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందులో మనం కోవా అనేది యాడ్ చేస్తాము, ఆరల్స్ మిల్క్ మేడ్ యాడ్ చేస్తాము, అండ్ చాలా రిచ్ ఫ్లేవర్స్ ఉంటాయి. ఎక్కువ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తాము, కద్దుని బాగా పాలల్లో కూడా మరిగిస్తాం అనమాట. అది కద్దుకా కీర్ అనమాట. ఒక రాయల్ స్వీట్ డిష్ అనమాట, నవాబీస్ది. ఆల్రెడీ మన షెఫ్ మీకు చూపించారు కాబట్టి సో నేను మీకు సొరకాయ హల్వా చూపిస్తాను. సో కద్దుకా కీర్కి సొరకాయ హల్వాకి చాలా డిఫరెన్స్ ఉందండి. అందులో మనం బాగా పాలు, చెప్పాను కదా, కండెన్స్ మిల్క్ కానివ్వండి, కోవా వాడతాం. ఇందులో వచ్చేసి పాలు ఏది వాడమన్నమాట. ఒక జనరల్ హల్వాని ఎలా చేసుకుంటామో అది మనం సొరకాయతో చేసుకుంటున్నాం. ఈ సొరకాయ హల్వాని మనం నైవేద్యంగా కానివ్వండి, ఆర్ ఏదైనా చిన్న గెట్ టుగెదర్ పార్టీస్కి ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు. ఎక్కువ డిషెస్ చేసినప్పుడు మీరు అలసిపోతారు. లాస్ట్కి వచ్చేసేది డెజర్టే. సో ఫంక్షన్స్లో, గెట్టుస్లో, కిటీ పార్టీస్లో, ఆర్ ఎనీ బర్త్డే పార్టీస్లో అన్ని తినిన తర్వాత మనకి ఇంపార్టెంట్ డెజర్ట్. చాలా మంది డెజర్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ అదే మనం యూజువల్గా లాస్ట్గా కుక్ చేస్తాము, ఆర్ఎల్స్ జస్ట్ స్వీట్ షాప్లోంచి స్వీట్స్ తెచ్చేస్తాం అనమాట. సో ఆ డెజర్ట్ని కూడా మనం ఎందుకు లీస్ట్గా చూడటం చెప్పండి. సో దాన్ని కూడా మనం చక్కగా డెలిషియస్గా ఇంకాస్త టైం కేటాయిస్తే చేసేస్తే బాగుంటుంది. ఇంకాస్త టైం అని ఎక్కువ టైం కాకుండా ఆల్రెడీ అన్ని మనం మెయిన్ కోర్సు, సూప్స్ అన్నీ చేసిన తర్వాత డెజర్ట్ చేయడానికి కొంచెం లిటిల్ టైర్డ్ అయిపోతాం అనమాట. అండ్ హరీబరీలో కూడా ఉంటాం. సో అలాంటి టైంలో క్విక్గా సొరకాయ హల్వాని ఎలా చేసుకోవచ్చో ఈరోజు నేను మీకు చేసి చూపిస్తాను. సో మరి లేట్ చేయకుండా సొరకాయ హల్వాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. సొరకాయ హల్వాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: తురుముకున్న సొరకాయ, పంచదార, నెయ్యి, కాజు, చిరంజి. సో కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసాము. సో దీన్ని సొరకాయ హల్వా అనండి, లేకపోతే ఆనపకాయ హల్వా కూడా అనొచ్చు అనమాట. సో ఎన్నో ప్లేసెస్లో ఎన్నో రకాలుగా సొరకాయని అంటూ ఉంటారు కాబట్టి సో ఏ రకంగా పేరు పెట్టుకుంటారో మీ ఇష్టం. హల్వా అనేది రెడీ అవుతుంది, ఒక స్వీట్ అనేది నేను చేస్తున్నాను అనమాట. ఇది మాత్రం స్టాండర్డ్, నో చేంజ్ ఇన్ దట్. కాబట్టి సొరకాయ తురిమిన తర్వాత మనకి వాటర్ అనేది వస్తుంది. అండ్ వాటర్ కన్సిస్టెన్సీ ఉన్న వెజిటేబుల్ కూడా కాబట్టి సో ఏం చేస్తున్నామంటే దీన్ని నేను ఆల్రెడీ ఇక్కడ స్టవ్ మీద గిన్నె పెట్టేశాను. ఇందులో నేను తురిమిన సొరకాయ వేశాను. ఇందులోంచి మొత్తం నీళ్ళు ఇంకిపోవాలండి, అసలు వాటర్ అనేది ఉండకూడదు. మనకి హల్వా యూజువల్గా ఎంత డ్రైగా ఆల్మోస్ట్ ఉంటుంది కాబట్టి సో అలానే అవ్వాలన్నమాట. సో ఇంకాస్త నీళ్ళు ఉన్నాయి. సో ఫ్లేమ్ మీరు చూసుకొని పెట్టుకొని పెద్దగా ఆర్ చిన్నగా పెట్టుకొని ఇందులోంచి వాటర్ అంతా ఇంకిపోవాలి. సో ఈ తురుముకున్న సొరకాయలోంచి మొత్తం వాటర్ అనేది అంతా వెళ్ళిపోవాలండి, బికాజ్ వాటర్ ఏది అసలు ఉండకూడదు. సో మీరు ఫ్లేమ్ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఇందులోంచి కంప్లీట్ వాటర్ తీసేయచ్చు. అండ్ ఇది చాలా క్విక్గా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు అక్కడే ఉన్నారంటే హై ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా స్టిర్ చేస్తే సరిపోతుంది అనమాట. వాటర్ అనేది కంప్లీట్గా ఇంకిపోతుంది. ఇంకాస్త వాటర్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా మొత్తం పోయిన తర్వాత మనం ఇందులో కాస్త పంచదార అండ్ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవటమే. అంతే, చాలా సింపుల్గా. చూస్తున్నారు కదా, మనకి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా కొన్నే ఉన్నాయి. చూస్తే కనుక సొరకాయ, పంచదార, నెయ్యి, డ్రై ఫ్రూట్స్. నెయ్యి కావాలైతే ఆప్షనల్గా పెట్టుకోండి, ఆర్ డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట, కొంచెం రిచ్ టేస్ట్ వస్తుంది. కాబట్టి కద్దు కీర్ అనేది చాలా లాంగ్ ప్రాసెస్ కాబట్టి ఇది షార్టర్ వర్జన్ ఆఫ్ కద్దు కీర్. సో మనం అదే పేరు పెట్టలేం, బికాజ్ అది కంప్లీట్ రాయల్ నవాబీ స్వీట్ డిష్ కాబట్టి ఇది లిటిల్ డౌన్ అనమాట. సో అందుకని దీనికి మనం జస్ట్ సొరకాయ హల్వా అని పెట్టాము. సో ఇటుపక్క కూడా నేను స్టవ్ ఆన్ చేసుకొని సో ఇందులో ఇంకాస్త వాటరే ఉన్నాయి కాబట్టి సో ఆ లోపల మనం ఏం చేద్దామంటే ఇందులో నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించేసి పక్కన పెట్టేసుకుందాం.
ఏ స్వీట్లో అయినా మస్ట్ అండ్ షుడ్ అండ్ కంపల్సరీ ఏంటి, ఇలాచీ. మంచి అరోమాని తీసుకొస్తుంది ఇలాచీ అనమాట. సో ఆ ఇలాచీ కూడా మనం ఇందులో యాడ్ చేయబోతాం అనమాట. సో దీన్ని కూడా దంచేసి రెడీగా పెట్టుకుందాము. కొన్ని మీరు ముందుగానే రెడీగా పెట్టేసుకుంటే ఏదన్నా చేసే పని మీకు క్విక్గా అయిపోతుంది అండ్ చాలా ఈజీగా అయిపోతుంది. ఈ డెజర్ట్ని మనం చాలా క్విక్గా అండ్ 10 minutesలో రెడీ చేసేయచ్చండి. ఎందుకంటే మనకి ఆ సొరకాయ కొంచెం వాటర్ అనేది ఇంకిపోవడానికే వెయిట్ చేయాలన్నమాట. అందులోంచి కంప్లీట్ వాటర్ అనేది పోవడానికి వెయిట్ చేయాలి. ఇక్కడ నేను నెయ్యిలో కాజు వేసుకున్నాను. సో కాజుని యాజ్ యూజువల్ అందరికి తెలిసిందే, లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం నెయ్యిలో. కాజు వేయించిన తర్వాత అందులోనే చిరంజీవి కూడా యాడ్ చేసేద్దాం. సో చిరంజీవి వేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి, ఎందుకంటే చాలా క్విక్గా అది ఫ్రై అయిపోతుంది కాబట్టి, ఎక్కువ టైం పట్టదు కాబట్టి. కిస్మిస్ కానివ్వండి ఆర్ జీడిపప్పు దీనికి కొంచెం టైం టేకింగ్ ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ అవి వేయించుకున్నాక దీన్ని జస్ట్ హాట్ నెయ్యిలో వేసుకుంటే సరిపోతుంది అనమాట. వెంటనే మనం స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్. సో మనం ఒకసారి దీన్ని ఫ్లేమ్ హై చేసేసుకొని క్విక్గా దీంట్లోంచి వాటర్ అన్నీ ఇంకిపోయేలాగా చేసుకుందాం. ఆల్మోస్ట్ ఇంకిపోయాయి, ఇంకాస్త వాటర్ ఉన్నాయి, ఇవి కూడా డ్రై అయిపోయేలాగా చూద్దాం. సో మీరు షాక్ అవుతారు, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా మీరు అలా వెళ్ళిపోయి ఇలా చేసేయచ్చు అనమాట. అంత ఈజీ స్వీట్ ఇది. అండ్ ఐ థింక్ నాకు తెలుసు సొరకాయ తురుముకోవడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది. చాలా ఫాస్ట్గా కుక్ చేసే వాళ్ళకి ఇది తురమడం కూడా చాలా ఈజీగా అండ్ క్విక్గానే అయిపోతుంది కాబట్టి నో ప్రాబ్లం. సో ఇంకొన్ని వాటర్ ఉన్నాయి, అవి కూడా ఇంకిపోయిన తర్వాత మనం పంచదార యాడ్ చేసుకుందాం. బికాజ్ వాటర్ అనేది అస్సలు ఉండకూడదు. వాటర్ ఉంటే ఏంటంటే మనకి టేస్ట్ అనేది లిటిల్ డిఫరెంట్ అయిపోతుంది. కంప్లీట్గా ఇంకిపోయిన తర్వాత మనం పంచదార వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. అండ్ అతి తొందరలో మీకు విందు వినోదంలో కేక్ ఎలా తయారు చేసుకోవాలి ఇంట్లో అండ్ ఫ్లేవర్డ్ బ్రెడ్స్ ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తాను నేను. సో ఆల్మోస్ట్ మనకి వాటర్ ఇంకిపోయాయి. సొరకాయ నైస్ మంచి ఫ్లేవర్ వచ్చేసిందండి వాటర్ ఇంకిపోయిన తర్వాత. దీనికి ఒక అరోమా ఉంటుంది అనమాట. కంప్లీట్ వాటర్ ఇంకిపోయిన తర్వాత ఆ కమ్మటి అరోమా అనేది మనకి వస్తుంది ఇక్కడ. సో వాటర్ అన్నీ ఇంకిపోయాయి కాబట్టి ఇందులో మనం తగినంత ఎంత తీపి కావాలో అంత తగినంత పంచదార అన్న వేసుకోవచ్చు, లేకపోతే షుగర్ ఫ్రీ అన్న వేసుకోవచ్చు. సో పంచదార కూడా మనకి ఇక్కడ కరిగిపోవాలి కంప్లీట్గా. మీరు దీంట్లో కావాలైతే కుంకుమ పువ్వు యాడ్ చేసుకోండి. ఆర్టిఫిషియల్ కలర్స్ వద్దనుకున్న వాళ్ళు ఆర్టిఫిషియల్ కలర్స్ యాడ్ చేసుకోకండి. ఓకే కొంచెం యాడ్ చేస్తే ఏం అవ్వదు, మంచి రిచ్ లుక్ వస్తుంది, బాగుంటుంది చూడడానికి అనుకున్న వాళ్ళు చాలా లిటిల్గా పించ్ వేస్తే సరిపోతుంది కలర్స్ కూడా. అండ్ ఈ మధ్య మార్కెట్లో మనకి ఎడిబుల్ కలర్స్ వస్తున్నాయండి. అవి షుగర్ పౌడర్లో కొద్దిగా కలర్ యాడ్ చేసి చేస్తున్నారు. సో అవి మనం తినొచ్చు అనమాట. వీటిని మనం యూజువల్గా ఎక్కువగా ఎందులో చూస్తామంటే కేక్స్ ఉంటాయి కదా, ఫ్లేవర్డ్ కేక్స్లో మనకి రోజెస్, పింక్ కలర్ రోజెస్, పర్పుల్ కలర్ రోజెస్ ఎలా చేస్తున్నారు. ఈ ఎడిబుల్ తినే పంచదార పొడిలో మనకి అంటే వీలుగా తినే వస్తువులతో చేసిన కలర్స్ అనేది ఉన్నాయన్నమాట. సో అలాంటి కలర్స్ కూడా మనకి మార్కెట్లో రెడీగా ఉన్నాయి కాబట్టి అలాంటి మీకు నచ్చిన కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పంచదార మనకి కంప్లీట్గా మెల్ట్ అయిపోయింది. ఇది కంప్లీట్గా ఇప్పుడు ఏదైతే షుగర్ సిరప్ ఉందో అందులో కొంచెం సొరకాయ కుక్ అవుతుంది అనమాట. ఏంటంటే ఆ షుగర్ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆ తీయదనాన్ని కూడా సొరకాయ తురిమాం కాబట్టి దాంట్లోపలికి వెళ్తే మంచి ఫ్లేవర్ వస్తుంది తినేటప్పుడు. తురిమినట్టుగానే ఉంది కదా సొరకాయ. సో మనం ఒక స్పూన్ తీసుకున్నప్పుడు లిటిల్ తురిమిన సొరకాయ బైట్ చేసినప్పుడు ఆ తీయదనం అనేది చాలా బాగా వస్తుంది కాబట్టి దీన్ని మనం షుగర్ ఏదైతే సిరప్ లాగా అయిందో అందులో కొంచెంసేపు కుక్ చేద్దాం. సో ఈ పంచదార వేసిన తర్వాత ఇది కూడా మొత్తం మెల్ట్ అయిపోవాలన్నమాట, గట్టిపడాలి. మొత్తం సొరకాయ ఏదైతే ఉందో ఈ పంచదారని కూడా అంతా పీల్చేసుకోవాలి, బాగా గట్టిగా దగ్గరికి అయిపోవాలన్నమాట, గట్టిపడాలి. సో మనం కొద్దిగా ఎడిబుల్ తినే కలర్ అనేది యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో. సో అది కూడా యాడ్ చేసుకున్నాక కంప్లీట్గా మిక్స్ చేసేద్దాం. మీకు తినే కలర్స్ చాలా అవైలబుల్గా ఉంటాయి. ఆరెంజ్ కలర్లో కేసర్ కలర్ అంటారు, ఆర్ గ్రీన్ కలర్ అని ఎన్నో రకాల కలర్స్ కూడా రెడీగా ఉంటాయి. నైస్ కలర్ వచ్చింది ఇప్పుడు దీనికి. ఇదంతా దగ్గర పడిన తర్వాత వేయించుకున్నాం కదా, నేతిలో వేయించిన కాజు అండ్ చిరంజీవి ఇవన్నీ వేసుకున్నాం కదా, ఆ నెయ్యిని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి.
వేయించిన నెయ్యి కాబట్టి చాలా బాగుంటుంది. అండ్ అందులో ఆల్రెడీ మనం వీటిని ఫ్రై చేసాం కాబట్టి మంచి టేస్ట్ కూడా ఉంటుంది ఆ నెయ్యికి. సో ఇంకాస్త దగ్గర పడాలి. ఇప్పుడు ఇందులో మనం ఇలాచీ పొడి యాడ్ చేసుకుందాం. ఒకవేళ నెయ్యి ఇష్టం లేకపోతే కనుక ఆ నెయ్యిని అవాయిడ్ చేయొచ్చు, కంపల్సరీ కాదు. కానీ వేస్తే ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. యూజువల్గా మనం ఎంతో నెయ్యి వేసుకుని లడ్డూలు చేసుకుంటాము ఆర్ డీప్ ఫ్రైడ్ స్వీట్స్ చేసుకుంటాం కాబట్టి సో ఆ లిటిల్ ఒక 2 స్పూన్స్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి నేను వేయాలని చెప్తున్నాను. నెయ్యి కంప్లీట్గా దగ్గర పడింది. ఇప్పుడు ఇందులో మనం ఏవైతే కాజుని వేయించుకున్నామో ఆ నెయ్యి యాడ్ చేసిద్దాం. సో ఆ నెయ్యి వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకుందాం. సో దట్ మన హల్వా ఏదైతే ఉందో అదే సొరకాయ ఏదైతే ఉందో మొత్తం కొంచెం నెయ్యిని పీల్ చేసుకుంటుంది. చూస్తున్నారు కదా నైస్ ఎల్లో కలర్లో చూడటానికి సూపర్గా ఉంది. సో కంప్లీట్గా దగ్గర పడిందండి ఇది. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. సో మన సొరకాయ హల్వా రెడీ అయిపోయింది. నెయ్యిలో పంచదార అన్ని ఫ్లేవర్స్ ఈ సొరకాయ హల్వాలో ఉన్నాయి. ఆ తురుము కాబట్టి ఆ తురుము ఇంకా ఎంత పర్ఫెక్ట్గా ఉందో అసలు. సో కంప్లీట్గా స్ప్రెడ్ చేసేసుకొని దీనికి మళ్ళీ స్పెషల్ గార్నిష్ అనేది ఎక్కువగా అవసరం పడదండి. మీరు ఒకవేళ లైక్ దీన్ని ఇంకో మన డైరెక్ట్గా ఏదైతే ప్లేట్ ఉందో మీరు ప్రజెంట్ చేయాలనుకుంటున్నారో గెస్ట్లు వచ్చినప్పుడు అదే ప్లేట్లో తీసుకొని ఇలా సాఫ్ట్ చేసేసి పైన ఎడ్జెస్ని ఏదైతే షేప్ ట్రే ఉందో దానిలాగా మనం ఎడ్జెస్ని ఒకవేళ ప్రెస్ చేస్తే సరిపోతుంది. దీని మీదుగా వేయించిన కాజు అండ్ చిరంజీవి వేసుకుందాం. సూపర్ అరోమా అండి. ఇలాచీ, పంచదార, నెయ్యి కొంచెమే వేసాం కానీ చూడటానికి ఎంత అద్భుతంగా ఉంది కదా. లైట్గా లిటిల్ ఎడిబుల్ కలర్ కూడా వేసాం కాబట్టి చూడడానికి అదిరిపోతుంది. మరి టేస్టింగ్ టైం ఇప్పుడు. జలీ జలీ లాగా అనిపిస్తుందండి, చాలా బాగుంది. పంచదార నెయ్యి ఎక్కువగా లేదు, నెయ్యి సరిపోయింది. అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ పైన వేసాం వేయించినవి. సూపర్ అండి, చాలా బాగుంది. చూసారు కదండి ఎంత ఈజీగా సొరకాయ హల్వా చేసుకోవచ్చు అండ్ ఎంత క్విక్గా కూడా. సో మరి నెక్స్ట్ డిష్లోకి ఎంటర్ అయ్యే ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ విందు వినోదం. వెల్కమ్ బ్యాక్ టు విందు వినోదం. సో సొరకాయ హల్వాని ఖచ్చితంగా ఈసారి ఏదైనా పార్టీ ఉంటే క్విక్గా అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా తయారు చేయండి. సొరకాయతో ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు, స్వీట్, హాట్, లైక్ ఈవెన్ సొరకాయతో మనం నేను ఆల్రెడీ మీకు చూపించాను ఒక డీప్ ఫ్రైడ్ స్నాక్ అనమాట. సో ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు కాబట్టి సో ఇప్పుడు నేను మీకు సొరకాయతో కోఫ్తా కర్రీ చేసి చూపించబోతున్నాను. సో మరి సొరకాయ కోఫ్తా కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సొరకాయ కోఫ్తా కర్రీకి కావాల్సిన పదార్థాలు తురుముకున్న సొరకాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొబ్బరి నువ్వులు గసాలు పేస్ట్, శనగపిండి, గరం మసాలా, పసుపు, టొమాటో, ఉప్పు, నూనె. సో చూసారు కదండి కావాల్సిన పదార్థాలు. లైక్ జనరల్గా మనం కోఫ్తా కర్రీ చేసుకుంటాము, ఆల్మోస్ట్ ఇంచుమించు అలాంటి పదార్థాలే ఉన్నాయి, కానీ చేసే విధానం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఆబ్వియస్గా కోఫ్తా కర్రీకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి సో ఎలా చేయాలో నేను స్టెప్ వైజ్గా చెప్తాను మీకు, మీరు నేర్చేసుకోండి, ఈజీగా మీరు కూడా చేసుకోవచ్చు. సో ఎన్నో కోఫ్తాస్ కర్రీస్ చూసే ఉంటారు. సో అలాంటిది ఒకటి ఈ సొరకాయతో మనం కోఫ్తాలు చేసి మసాలా అనేది ఒక గ్రేవీ చేసి అందులో ఆ కోఫ్తాలు వేస్తాం అనమాట. సో టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది, రైస్లోకి ఇది చాలా సూపర్గా ఉంటుంది. సో మరి లేట్ చేయకుండా సొరకాయ కోఫ్తా కర్రీ స్టార్ట్ చేసేద్దాం. పాన్ పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఆబ్వియస్గా కొన్ని మసాలా కర్రీస్కి ఆయిల్ అనేది పడుతుంది. సో దానికి అంటే మసాలా కర్రీస్కి ఆయిల్ ఎక్కువ వేస్తేనే చాలా మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి సో నేను ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నాను. కావాలైతే మీరు తగ్గించుకోవచ్చు, ఇట్స్ అప్ టు యూ అండి. 1 స్పూన్ కూడా వేసుకోవచ్చు. బికాజ్ అంటే ఎన్నో రకాలుగా చాలామంది చేస్తూ ఉంటారు, కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసి, కొద్దిగా కొంతమంది తక్కువ వేసి, కొంతమంది ఆలివ్ ఆయిల్ వేసి ఎన్నో రకాలుగా కుక్ చేస్తూ ఉంటారు. సో నేను ఇప్పుడు మీకు కొంచెం సరిపడినంతే ఆయిల్ వేసి చేసి చూపిస్తున్నాను. బికాజ్ నేను చేసేటప్పుడు ఆబ్వియస్గా ఎంత ఆయిల్ పడుతుందో మీకు కరెక్ట్గా చెప్తే మీరు దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవచ్చు. సో దట్ ఆ టేస్ట్ ఏదైతే వస్తుందో దాన్ని బట్టి మీరు కూడా తెలిసిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇందులో నేను 3 స్పూన్స్ ఆయిల్ అయితే ఖచ్చితంగా పడుతుందండి.
మసాలా కర్రీ కదా, సో అందుకనే మనకి ఎక్కువ ఆయిల్ పడుతుంది. కావాలైతే మీరు 1 స్పూన్ కూడా చేసుకోవచ్చు. ఏంటంటే కొన్నిసార్లు ఆయిల్ ఎక్కువ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి యూజువల్గా మనకి రెస్టారెంట్స్లో కూడా రోగన్ అనేది ఉంటుంది, ఆయిల్ అనేది పైన తేలుతూ ఉంటుంది అనమాట. అందుకని అంతే, దాట్స్ ఇట్. సో ఇప్పుడు ఇందులో ఫైన్గా చాప్ చేసిన ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇవి కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే నేను కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. సో మీరు సొరకాయతో కోఫ్తాస్ బదులుగా లైక్ కొబ్బరితో కూడా కోఫ్తాస్ చేసుకోవచ్చు, ఈవెన్ లైక్ పనీర్తో కూడా కోఫ్తాస్ చేసుకోవచ్చు, ఆర్ మిక్స్ వెజిటేబుల్స్తో కూడా కోఫ్తాస్ చేసుకోవచ్చు అనమాట. మసాలా అయితే ఇది సేమ్ ఉంటుంది గ్రేవీకి, మనకి ఉట్టి కోఫ్తాల బ్యాటర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో తోక మిరియాలు వేస్తున్నానండి. ఇది మనకి మార్కెట్లో రెడీగా ఉంటుంది, స్పైసెస్ అనమాట, మంచి ఫ్లేవర్ తీసుకొస్తాయి. సో తోక మిరియాలు ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది అనమాట, హోల్ గరం మసాలా అనేది అవసరం లేదు. దాని బదులుగా ఇవి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఖచ్చితంగా వేసుకోండి. ఒక 2-3 కాబట్టి ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు మీకు ఆల్మోస్ట్ చాలా ఎక్కువ రోజులే వస్తుంది. సో వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని మీరు కంటిన్యూస్గా కలుపుకుంటే మీకు ఆనియన్స్ అనేది బర్న్ అవ్వదు. సో జాగ్రత్తగా చూస్ చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆబ్వియస్గా కుకింగ్ ప్రొసీజర్ అనేది స్లో అయిపోతుంది కాబట్టి. ఇవి ట్రాన్స్పరెంట్ కలర్కి వచ్చేసాయి. ఇప్పుడు ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఒక 1 స్పూన్ వరకు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది. నేను మళ్ళీ కోఫ్తాస్లో కూడా వేస్తాను కాబట్టి ఇందులో కొంచెం ఎక్కువగానే వేసాను. సిమ్ పెట్టేసుకోవాలి, లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకుందాం. సో ఇప్పుడు ఇందులో ఒక 2 గ్రీన్ చిల్లీస్ వేస్తున్నాను, జస్ట్ ఇలా తుంచేసి. సో పచ్చిమిర్చి కావాలైతే మీరు కరివేపాకు అప్పుడు వేసుకోవచ్చు, కానీ అది మళ్ళీ మనం మధ్యలో స్లిట్ చేయాలన్నమాట, కొంచెం అంటే పేలే అవకాశాలు ఉంటాయి కాబట్టి పచ్చిమిర్చి నేను అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత వేసాను. మనకి నైస్ అరోమా వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత. సో ఇప్పుడు ఇందులో మనం ఏదైతే ఉందో కొబ్బరిని వేయించుకున్నాం అనమాట. ఒక పిడికిలి కొబ్బరి వేయించుకున్నాను, అండ్ ఒక హాఫ్ పిడికిలి గసాలు నువ్వులు కూడా వేయించుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఈ పేస్ట్ ఇందులో వేసేసుకుంటున్నాం ఇప్పుడు మనం. ఈ పేస్ట్ వేసిన తర్వాత ఇది కొంచెం కుక్ చేద్దాం దీన్ని, ఈ పేస్ట్ని, మసాలాని కూడా. ఈ మసాలా కొంచెం హాట్ ఆయిల్లో ఉల్లిపాయలు అన్నీ వేగాయి కదా, అందులో కొంచెం కుక్ అవుతే బాగుంటుంది. సో ఇప్పుడు ఇందులో మనం తగినంత పసుపు వేసుకున్నాము. అండ్ ఇప్పుడు ఇందులో కారం కూడా వేసుకుందాము, అండ్ ఉప్పు, కావాలైతే కొద్దిగా ధనియా పొడి, ఇవన్నీ వేసేసుకొని ఇదంతా మసాలాకి అండ్ మొత్తం అంతా పట్టే వరకు బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో మీరు ఇది కుక్ చేసుకోవాలండి, ఎందుకంటే మసాలా బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి. అండ్ కారం ఇవన్నీ వేసాం కదా, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మసాలాకి పట్టేలాగా కలుపుకోవాలి. సో ఇది కుక్ అవుతూ ఉంటుంది. ఇది రోగన్ వచ్చే వరకు వెయిట్ చేయాలి, అంటే అదే పైనకి మనకి ఆయిల్ అనేది తేలే వరకు కొంచెం సేపు కుక్ చేయాలి. పైనకి ఆయిల్ తేలిందంటే మన మసాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం అనమాట. సో ఇది కుక్ అవుతూ ఉంటుంది ఒక పక్క. మనం ఇంకో పక్క ఏంటంటే కోఫ్తాస్కి కావాల్సిన బ్యాటర్ రెడీ చేసేసుకుందాం. సో ఒక గిన్నె తీసుకొని ఇందులో ఏదైతే తురుముకున్నామో కోఫ్తా తురుముకుంటే చాలా బాగుంటుంది. సో దాన్ని కూడా వేసేస్తున్నాను నేను. ఇలా వాటర్తోనే తురుముకున్న కోఫ్తా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఇందులో మళ్ళీ వాటర్ అనేది యాడ్ చేయం కాబట్టి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో కూడా వేసాము, ఇందులో కొద్దిగా ఫ్లేవర్ కోసం కొద్దిగా పసుపు, స్పైసీకి తగ్గట్టుగా కారం. బికాజ్ ఈ కోఫ్తాస్ని కావాలైతే అలానే తినేసేయచ్చు, అండ్ అందులో ఆల్రెడీ కారం వేసాం కాబట్టి ఇందులో కూడా వేసుకోవాలి ఖచ్చితంగా, లేకపోతే కోఫ్తా అనేది చప్పగా ఉంటుంది. సో మసాలా అనేది బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం టొమాటోస్ వేసేద్దాం. ఈ టొమాటోస్ కూడా కుక్ అయ్యి సాఫ్ట్ అవ్వాలి. సాఫ్ట్ అయిన తర్వాత మనం చూసుకొని
ఎంత కావాలో దానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకొని గ్రేవీ చేసుకోవచ్చు. సో ఇది కుక్ అవుతూ ఉంటుంది. సో చూసారు కదా, తురుముకున్న సొరకాయలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం వేసాను నేను. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు, ఎందుకంటే ఆల్రెడీ అందులో వేసాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ కోఫ్తా కూడా చప్పగా ఉంటే బాగుండదు. మనం అందులో గ్రేవీలోనే వేస్తున్నాం, తర్వాత ఇది చప్పగా ఉంటే మనకి టేస్ట్ అనేది బాగుండదు. కాబట్టి చూసుకొని ఈ కోఫ్తా బ్యాటర్లో కూడా కారం వేసుకోవాలి. సో మధ్య మధ్యలో మీరు దీన్ని కూడా కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. అండ్ ఇందులో గరం మసాలా అనేది వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇందులో మనం అన్నీ వేసుకున్నాము. ఇందులో మనం వాటర్ ఏది యాడ్ చేయట్లేదు అనమాట. వాటర్ ఏది యాడ్ చేయకుండా శనగపిండి యాడ్ చేస్తున్నాం బైండింగ్ కోసం. కోఫ్తాస్ మనకి రౌండ్ బాల్స్ కానివ్వండి, పొడువుగా రావడానికి కోసం, బైండింగ్ కోసం శనగపిండి యాడ్ చేస్తున్నాం. మళ్ళీ ఇందులో వాటర్ అనేది యాడ్ చేయట్లేదు. సొరకాయలో ఉన్న వాటరే మనకి సరిపోతుంది. చూసుకొని కొద్ది కొద్దిగా మీరు శనగపిండి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కోఫ్తాస్కి కాబట్టి మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లైక్ పలసగా ఉండకూడదు. సో చూసుకొని వేసుకోండి. మరీ గట్టిగా అయిపోతే ఎక్కువ శనగపిండి వేసేసారనుకోండి మీకు కోఫ్తాస్ గట్టిగా వస్తాయి. ఓకే, ఇక్కడ మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది. సో నేను ఇందులో వాటర్ యాడ్ చేయకుండా కోఫ్తాస్లో ఉన్న వాటర్తోనే బ్యాటర్ రెడీ చేశాను. సో మనం ఏదైతే గ్రేవీ ఉందో దాన్ని ఇటు పక్కనే షిఫ్ట్ చేసేసుకుందాం. సో దీన్ని ఇటు పక్కన షిఫ్ట్ చేసుకుందాము. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం. సో డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకుందాము. ఏదైతే కోఫ్తా మనకి ఉందో మరీ గట్టిగా ఉండొద్దు, మరీ పల్చగా ఉండొద్దు. సో వాటర్ అస్సలు యాడ్ చేయకండి. సొరకాయలో ఉన్న వాటర్తోనే మీరు కొద్ది కొద్దిగా చూసుకొని శనగపిండి యాడ్ చేసుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో మనం టొమాటో ఏదైతే వేసుకున్నామో ఇది సాఫ్ట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఇది ఒక పక్క సాఫ్ట్ అవుతూ ఉంటుంది. మనకి ఆయిల్ వేడెక్కేసింది కదా, డీప్ ఫ్రై చేసేసుకుందాం కోఫ్తాస్ వేసుకొని. సో మీరు నచ్చిన షేప్స్లో వేసేయచ్చు అండి, ఇలా ర్యాండమ్గా ఆర్ స్పూన్తో కూడా వేసేయచ్చు. టొమాటో సాఫ్ట్ అయ్యే లోపల ఇవి డీప్ ఫ్రై అయిపోతాయి. సో రెండు పనులు ఒకేసారి అయిపోతాయి అండ్ టైం సేవింగ్ కూడా. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కోఫ్తాస్ని ఫ్రై చేసుకుందాం. సో ఈ సొరకాయ మీరు బ్యాటర్ రెడీ చేసిన తర్వాత వెంటనే డీప్ ఫ్రై చేసుకోవాలండి. బికాజ్ అందులో వాటర్ ఉంటుంది కాబట్టి ఇంకాస్త వాటర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సొరకాయలోంచి. సో వెంటనే బ్యాటర్ కలిపేసుకొని వెంటనే డీప్ ఫ్రై చేసేసుకోండి, సరిపోతుంది. సో మిగతా లెఫ్ట్ అవుట్ బ్యాటర్తో కూడా కోఫ్తాస్ వేసేసుకుందాం. సో ఇలానే ఉంటే ఏంటంటే మీకు కోఫ్తాస్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. లేకపోతే మీరు ఎక్కువ శనగపిండి వేశారనుకోండి అవి కొంచెం గట్టిగా టర్నప్ అవుతాయి. ఎట్లాగో మనం గ్రేవీలో వేస్తున్నాము సాఫ్ట్ అయిపోతాయి అనుకుంటారేమో, కానీ ఇలా వేస్తేనే బాగుంటుంది. కోఫ్తాస్ డీప్ ఫ్రై అయిపోయాయి. ఇటు పక్క మనకి టొమాటోస్ కూడా సాఫ్ట్ అవుతున్నాయి. సో వీటిని కొంచెం మీరు టమాటోస్ని ఇలా ప్రెస్ చేసి సాఫ్ట్ చేసేయచ్చు. బికాస్ మనకి మసాలాలో ఆల్మోస్ట్ అంతా ఎక్కువగా సాఫ్ట్ టెక్స్చర్ ఉండాలన్నమాట. సో అందుకనే టొమాటోస్ కూడా బాగా సాఫ్ట్ అయిపోవాలి, పీసెస్ లాగా కనిపించకూడదు. సో కారం ఉప్పు అనేది టేస్ట్ చేసుకొని తక్కువ పడితే కనుక మళ్ళీ మీరు యాడ్ చేసుకొని కలిపేసుకోండి. బికాజ్ నెక్స్ట్ వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి అప్పుడు వేస్తే మనకి కరెక్ట్ టేస్ట్ రాదనమాట. వాటర్లో అవి జస్ట్ ఫ్లోట్ అవుతాయి. సో ఇప్పుడు వేస్తే కనుక కారం ఉప్పు ఏదైనా తక్కువ పడితే ఇవి కూడా కొంచెం మనకి మసాలాలో కుక్ అవుతాయి, హీట్ కూడా కుక్ అయిపోతాయి. సో రోగన్ వచ్చే వరకు కొంచెం ఆయిల్ తేరే వరకు వెయిట్ చేద్దాం. ఆ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని దీంట్లో కోఫ్తాస్ వేసేసుకోవటమే. సో కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాము. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని, వాటర్ యాడ్ చేసాం కాబట్టి మసాలా ఒక మరుగు వచ్చిన తర్వాత మనం కోఫ్తాస్ యాడ్ చేసుకోవాలి. ఆరెల్స్ మీరు సర్వ్ చేసే ముందు కూడా కోఫ్తాస్ యాడ్ చేయొచ్చు. సో మనకి పైన ఆయిల్ అనేది తేలింది, రోగన్ అనేది వచ్చేసింది. సో రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు ఇందులో మనం కోఫ్తాస్ యాడ్ చేసుకుందాం. కోఫ్తాస్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఒకసారి. ఇది మీరు ఇందులోనే యాడ్ చేయొచ్చు ఆర్ బౌల్లో ఏదైతే తీసుకుంటారో సర్వింగ్ బౌల్లో అందులో కూడా పైన నుంచి వేసుకోవచ్చు. సో బౌల్లో తీసేసుకుందాం. సో దీన్ని కూడా మనం పైన కొత్తిమీర వేసుకోవచ్చు, కావాలైతే కోఫ్తాస్తో కూడా గార్నిష్ చేసుకోవచ్చు.
కోఫ్తా కర్రీ రెడీ అయిపోయిందండి. చూసారు కదా సొరకాయతో కోఫ్తా కర్రీ ఎంత ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ రొటీన్ కోఫ్తాస్ చేసి బోర్ కొట్టేసి ఉండొచ్చు కదా ఈవెన్ మీ గెస్ట్లకు కూడా. సో ఈసారి సొరకాయ కోఫ్తా కర్రీ చేసి చూపించండి. సో మరి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. వావ్, సూపర్. కోఫ్తాస్ చాలా బాగా కుక్ అయ్యి, గ్రేవీ కూడా మసాలా కూడా చాలా బాగా కుక్ అయ్యి సూపర్గా ఉందండి. మీరు కావాలైతే ఆయిల్ ఒక్కటి తగ్గించుకోండి. సో చూసారు కదండి ఇవాల్టి విందు వినోదంలో సొరకాయ హల్వా, సొరకాయ కోఫ్తా కర్రీ ఎంత ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చో. సో మీరు ఖచ్చితంగా ఈసారి ట్రై చేయండి. క్విక్గా చేసుకునే సొరకాయ హల్వా అండ్ మసాలా కర్రీస్, కోఫ్తా కర్రీస్ రొటీన్గా ఉంటే సొరకాయతో ఈసారి చేసేసేయండి. మీరు విందు వినోదంలో పార్టిసిపేట్ చేయాలనుకున్నా ఆర్ ఏదైనా రెసిపీ రాకపోతే మా షెఫ్ మీకోసం కుక్ చేస్తారు. సో మాకు కాల్ చేయండి. మా నెంబర్ 8333990266. ఇది ఇవాల్టి విందు వినోదం. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఏదైనా ప్రొసీజర్ ఆర్ ఏదైనా స్టెప్ మిస్ అయితే కనుక డోంట్ వరీ, యూట్యూబ్లో లాగిన్ అవ్వండి. విందు వినోదం అని టైప్ చేయండి ఆర్ 99 టీవీ తెలుగు అని టైప్ చేసి చూడొచ్చు. సో ఇది ఇవాల్టి విందు వినోదం. రేపటి విందు వినోదంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.